కూటమి ప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తుందని ధ్వజమెత్తారు వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలం సురేష్. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలించి దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ పాల్గొన్నారు. రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ఆఫీస్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఇక వర్షాలు సకాలంలో పడి రైతులు ఆనందంగా ఉన్న సమయంలో ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టించి కరువు రగిలించాలని ఆదిమూలపు ఇక సురేష్ మండిపడ్డారు. తక్షణమే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమం అన్నదాత సుఖీభవ కాదని తెలుగు తమ్ముళ్ల సుఖీభవ అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆదిమూలం సురేష్. రైతు సంఘాలు, కౌలు రైతుల సంక్షేమ సంఘాలు అన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో 40% ఎరువుల కొరత ఉంది. యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, కాంప్లెక్స్ కానివ్వండి, అంతా కూడా బ్లాక్ మార్కెట్కు వెళ్తూ ఉంది. సుమారు 300 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. ఈ వ్యవసాయ శాఖ మంత్రి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేశారో చెప్పమనండి. ఎన్ని లక్షల కోట్లు ఈరోజు వీళ్ళు వెచ్చించారో చెప్పమనండి. ఈ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది. వీళ్ళు 50% మార్కెట్కు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే 50% మార్కెట్ ద్వారా అక్కడ నుంచి మార్కెట్ కమిటీలు, అక్కడ నుంచి సొసైటీలు, ఎఫ్పిఓల ద్వారా రైతు భరోసా కేంద్రాలకు రైతులకు నేరుగా 50 రూపాయలకు తక్కువగా యూరియా అందించినటువంటి చరిత్ర ఉంది. ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయలేకపోతున్నారు? ఇది అన్నదాత సుఖీభవ కాదు, తెలుగు తమ్ముళ్ళు సుఖీభవ. ఆ అన్నదాత ఈరోజు ఆకలికి అలమటిస్తూ ఉన్నాడు. దేవుడు కరుణించినాడు, మంచి వర్షాలు పడ్డాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం కనికరించట్లేదు రైతులు. మేము ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కు డిమాండ్కి ఒక వినతి పత్రం తీసుకొని పోయి రైతుల పక్షాన నిలబడి రైతులు రోడ్డు బాటను పట్టారు. 5 ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. మొదటిది, తక్షణమే ఎరువుల కొరత నివారించాలి. మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములేగా. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, అక్కడ ఆయన ఊరికి కథలు చెప్పడం కాదు. మీరు డిమాండ్ ఎంత ఉంది, ఎంత సప్లై చేశారో చెప్పాలి. బేషరతుగా మార్కెట్ ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన